హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో రీసెంట్గా నెట్ఫ్లిక్స్ ఒక లైవ్ యాక్షన్ సిరీస్ అయితే రిలీజ్ చేసిందనమాట. దాని పేరే బెట్. సో ఇది చూసుకుంటే సీజన్ 1 రిలీజ్ అయింది. దీంట్లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఇది నేను చూశానమాట. అండ్ ఇప్పుడు దీని గురించి మీ ముందు మాట్లాడదామని వచ్చాను. ఓకే, పర్టికులర్గా ఈ బెట్ గురించి ఎందుకు చెప్తున్నావు బ్రో అంటే ఒక రీజన్, ఇది తెలుగు డబ్బు ఉంది. అసలు తెలుగు డబ్బు చాలా ఉన్నాయి కదా నెట్ఫ్లిక్స్లో. దీని గురించి ఎందుకు చెప్తున్నావు అంటే అది ఇంకో రీజన్ చూసుకుంటే ఇది యాక్చువల్గా ఒక మాంగాకి లైవ్ యాక్షన్ అనమాట. ఈ మాంగాకి యానిమే కూడా ఉంది. సో అది చూసుకుంటే బెట్ కాదు, కకేగురి. ఎస్, ఇప్పుడైనా గుర్తొచ్చిందో? ఒకవేళ చూసుంటే తెలిసేది. సో కకేగురి చూసుకుంటే మీకు 2014లో వచ్చిన మాంగా అనమాట. అండ్ దాని నుంచి 2017లో ఒక యానిమే కూడా వచ్చింది. స్టూడియో మప్ప అయితే ఆ యానిమేని చేసింది. అండ్ లెట్ మీ టెల్ యూ, కకేగురి యానిమే అయితే ఎక్సలెంట్ ఉంటుంది. లైక్ లిటరల్లీ ఆ కాన్సెప్ట్ కావచ్చు, అసలు దాంట్లో ఉండే క్యారెక్టర్స్ కావచ్చు, మీకైతే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తాయి. అండ్ లిటరల్లీ క్రేజీలీ ఎంటర్టైన్ అవుతారు ఈ కకేగురి సిరీస్ చూసినప్పుడు. సో కాబట్టి యాజ్ ఎ ఫ్యాన్గా ఈ బెట్కి అయితే ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యా. బట్ దీని నుంచి కొత్త ట్రైలర్ వచ్చినప్పుడు లాస్ట్ టైం, ఇప్పుడు కాదు ఒక 2 months బ్యాక్, సో ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ చూడంగానే నాకు అనిపించింది ఓకే, దీన్ని చూడకుండా ఉంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఆ ట్రైలర్లో క్యారెక్టర్లనే కంప్లీట్గా కూనీ చేస్తారు, చాలా చండాలంగా ఉన్నాయని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు కదా, అట్లీస్ట్ తెలుగు డబ్బు కూడా వస్తుంది, ఈ కకేగురి ప్రపంచాన్ని మన వాళ్ళకి పరిచయం చేయొచ్చు అన్న ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ తోటి అయితే చూశాను. ఆ లెట్ మీ టెల్ యూ, వాళ్ళు పరిచయం చేయడం ఏమో కానీ కకేగురికి అసలు దీనికి ఒక ప్రాపర్ కనెక్షన్ అంటే ఎలాగ ఆ స్టోరీ, ఆ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు ఇక్కడ రాలేదు. ఇదేదో కంప్లీట్ డిఫరెంట్. బట్ దీంట్లో ఒకటి ఉంది భయ్య, వరస్ట్ థింగ్ ఒకటి చెప్తున్నాను, డైలాగ్స్. అసలు ఎవడ్రా బాబు ఈ బెట్ సిరీస్ డైలాగ్స్ రాసినోడు? ఒక ఎపిసోడ్లు 2 ఎపిసోడ్లు బాగానే ఉన్నాయి, పర్లేదు అనిపిస్తుంది. బట్ కొన్ని డైలాగులు ఉంటాయి క్రింజ్ ఫెస్ట్. లైక్ లిటరల్లీ కకేగురి పేరుని తీసేసినట్టు అనిపించింది నాకు కొన్ని డైలాగులు చూసిన తర్వాత. అట్ ద సేమ్ టైము యాక్టర్స్, సో కొంతమంది యాక్టర్స్ ఆ క్యారెక్టర్స్ని పోర్ట్రే చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే బతుక్కుంటూ వాళ్ళ మైండ్లో ఏదో ఊహించుకొని యాక్టింగ్ చేస్తున్నారా, నాకైతే అర్థం కాలేదు. లైక్ లిటరల్లీ చెప్తున్నాను, నాకైతే అది చూస్తున్న ఫీలింగ్ అయితే కలగలేదు భయ్య. ప్రాపర్ కకేగురి చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. యాక్చువల్గా కకేగురి చూసుకుంటే జపాన్ లైవ్ యాక్షన్ సిరీస్ కూడా ఉంది, మీకు తెలియపోయి ఉంటే. అండ్ జపాన్ లైవ్ యాక్షన్ సిరీస్ చాలా బెటర్ దీంతో పోలిస్తే, ఈ బెట్తో పోలిస్తే. బట్ అవి తెలుగులో లేవు కదా, సో అందుకే దీన్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను, అంతకంటే ఇంకో రీజన్ ఏం లేదు. సో ఇప్పుడు దీన్ని బాగాలేదు అన్నావు కదా బ్రో, ఇంకెందుకు దీని గురించి మాట్లాడదామని మీరు అనుకోవచ్చు. ఒకటి చెప్తున్నాను, ఇప్పటి వరకు మీలో ఎవరు కూడా కకేగురి గురించి వినకపోయి ఉంటే, కకేగురి సిరీస్ చూడకపోయి ఉంటే, తెలుగులోనే చూడాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అటువంటి వాళ్ళు బెట్కి అయితే ట్రై ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కాన్సెప్ట్ చాలా యూనిక్గా, అంటే చాలా క్రేజీగా అయితే అనిపిస్తుంది మీకు. లైక్ ఊహించుకోండి, ప్లాట్ చెప్తాను. సో ఒక పెద్ద పవర్ స్ట్రక్చర్ ఉండే పెద్ద స్కూల్ అనమాట. ఆ స్కూల్లో చూసుకుంటే చాలా పెద్ద వాళ్ళు ఉంటారు, అది కూడా స్కూల్ కూడా అలాంటిదే. బట్ అక్కడ చూసుకుంటే మన మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ అయితే వెళ్తుందనమాట. అండ్ అక్కడ చూసుకుంటే కంప్లీట్లీ గ్యాంబ్లింగ్ చాలా హెవీగా ఉంటుంది. అండ్ మన హీరోయిన్ దాంట్లో తోపు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోరీ ముందుకు ఎలా వెళ్తుందో, అసలు ఈ గ్యాంబ్లింగ్ ప్రపంచాన్ని మనకి ఎలా చూపిస్తారనేది ఉంటుంది. ఊహించుకోండి, ఒక స్కూలు, అది కూడా గ్యాంబ్లింగ్ ప్రపంచం. అండ్ దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఏమో ఒక క్రేజీ పర్సన్, లైక్ లిటరల్లీ మామూలు క్రేజీనెస్ కాదు, అది మీకు సిరీస్ చూస్తే తెలుస్తుంది. సో అటువంటి స్టోరీని ఎంత బాగా చూపించవచ్చు ఊహించుకోండి, అంతే బాగుంటుందన్నమాట. అండ్ బెట్ సిరీస్ కూడా యాజ్ ఐ సెడ్, ఫస్ట్ టైం మీరు కకేగురి చూడకుండా దీన్ని చూస్తే మాత్రం మీకు నచ్చొచ్చు, మేబీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ 2-3 ఎపిసోడ్లు చాలా బాగున్నాయి, మీరు కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు ఓవరాల్గా చూసుకుంటే. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటివరకు ఇది చూడకపోయింటే వెళ్ళిపోయి బెట్ని అయితే ట్రై చేయండి, తెలుగులో ఉంది. ఒకవేళ మీకు ఈ ప్రపంచం నచ్చిందంటే వెంటనే వెళ్ళిపోయి ఎలా అయినా పర్లేదు అనుకుంటే మాంగా అయినా యానిమే అయినా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనికంటే అవి 100 times 200 times బెటర్ అనమాట. సో అవి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, ఆ క్యారెక్టర్స్కి ఇంకా క్రేజీగా అయితే కనెక్ట్ అవుతారనమాట. బైది అవి ఎక్కడ చూడాలి బ్రో యానిమే అని మీరు అడగొచ్చు. కకేగురి చూసుకుంటే నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమేనే. సో కాబట్టి మీరు చూడాలనుకుంటే వెళ్ళిపోయి వెంటనే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసేసి కకేగురిని చూడొచ్చు. అంటే దీనికి యాక్చువల్గా కకేగురి ట్విన్ కూడా ఉందన్నమాట, ప్రీక్వల్ యానిమే కూడా వచ్చింది. సో ఓవరాల్గా మీకు మంచి ప్యాక్డ్ సిరీస్ అయితే ఉంటుంది. సో మీరు బాగా ఎంజాయ్ చేసేయచ్చు, అన్నీ ఉంటాయి కాబట్టి. అది కూడా స్టూడియో మప్ప నుంచి వచ్చిందంటే ఊహించుకోండి, యానిమేషన్ కూడా అదే రేంజ్లో అదరగొట్టారు. సో యా, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతేకాకుండా హెల్ప్ ఇచ్చింది కామెంట్స్లో తెలపండి. మళ్ళీ షో కలుద్దామంటే బాబాయ్.